ప్రియ స్నేహితులారా, ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం. పేతురు ప్రకటన, యోహాను బోధన, యేసుని రక్షణ. పాస్కా కాలంలో 4వ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారంగా కొనియాడటం, ఇదే ఆదివారాన్ని దైవ పిలుపుల ఆదివారంగా కొనియాడటం శ్రీసభలో సాంప్రదాయం. ఈ రోజున గురువుల కొరకు ప్రార్థిస్తూ, అదే విధంగా గురుత్వ సేవలో తమ జీవితాలను అర్పించుకున్నట్టుకై ఎంతో మంది యువకులు దైవ పిలుపును అనుసరించి ముందుకు రావాలని మనందరం ప్రార్థించాలి. మరి ఇదే విషయాన్ని, ఈ మంచి కాపరిగా ఉండే విషయాన్ని యేసుని చూసి మనం నేర్చుకోవాలని, మంచి కాపరి యేసు మందకు మనందరం చెందాలని అన్ని పట్టణాలు కూడా మనకు ఆహ్వానం పలుకుతున్నాయి. మొదటి పట్టణంలో పేతురు ఎంతో ధైర్యముతో పలికిన తీరు, సిలువను కొట్టబడి మీరు చంపిన క్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపగా, ఆ క్రీస్తే ఈ యొక్క కుంటివానికి స్వస్థతను దయచేశాడని, ఆ స్వస్థత ద్వారా ఆ వ్యక్తి రక్షణను పొందాడని ఎంతో దృఢ నమ్మకంతో పేతురు ప్రకటన చేశాడు. మరి మనందరి విషయంలో మనకు వివిధ అవసరాలను బట్టి, ఆధ్యాత్మిక, శారీరక, మానసిక అవసరాలను బట్టి యేసు ప్రభు అందించే స్వస్థత రక్షణలో భాగమే. మనకు అందించే రక్షణలో భాగమే. ఆ విషయాన్ని పేతురు ఎంతో దృఢ నిశ్చయంతో ప్రకటన చేశాడు. మరి 2వ పట్టణంలో యోహాను రాసిన మొదటి లేఖలో మనం నేర్చుకునే పాఠం ఏమిటనగా, ఎప్పుడైతే మనకు యేసు ప్రభు ఈ రక్షణను అందిస్తూ ఆ రక్షణను మనం సంతోషంతో స్వీకరిస్తామో, మనం క్రీస్తు మందకు చెందిన వారమవుతామని, తద్వారా మనం దేవుని బిడ్డలుగా పిలువబడదమని, తద్వారా దేవుని మనం దర్శించదమని మనకు 2వ పట్టణంలో యోహాను తెలియచేస్తున్నాడు. మరి దేవుని బిడ్డలుగా మనం మారాలంటే, దేవుని దర్శించాలంటే మనం క్రీస్తులో రూపాంతరం చెందాలి. మరి క్రీస్తు మందకు చెందినప్పుడు మాత్రమే అటువంటి రక్షణను, అటువంటి రూపాంతరమును మనం పొందుకోగలం, దేవుని బిడ్డలుగా మారగలం, దేవుని దర్శించగలం. మరి సువిశేష పట్టణంలో క్రీస్తు నేనే మంచి కాపరి అని బోధిస్తూ 2 విధములలో, ఒకటి మానవ విధము, రెండవది క్రీస్తు అత్యున్నత భగవంతునిగా, దేవునిగా మనకు తనను తాను నిరూపించుకున్న తీరు. మంచి కాపరి తన గొర్రెల కొరకై ప్రాణాన్ని అర్పిస్తూ వెదకుట, వాటిని రక్షించుట చేయటం ఏ కాపరి అయినా చేసే సాధారణ కార్యం. కానీ యేసు అనే మంచి కాపరిలో మనకు అటువంటి రక్షణ మాత్రమే కాకుండా, క్రీస్తులో మనం మమేకం అవ్వుటకు, క్రీస్తులో మనం ఫలప్రదం అవ్వుటకు, మనం సంపూర్ణ రక్షణను పొందుటకు, దేవుని బిడ్డలుగా పిలువబడుటకు, దేవుని దర్శించుటకు ఈ క్రీస్తు మందకు చెందిన వారమా కాదా అని ఆలోచించాలి, ధ్యానించాలి. మరి ఈ మంచి కాపరి అర్పించే రక్షణ ఏంటి? ఈ మంచి కాపరి యుద్ధ వీరుడు కాదు. ఆయనకు సైన్యాల బలాలు లేవు. ఎటువంటి ఆయుధాలు వాడడు. ఎటువంటి బల నిరూపణ చేయడు. కానీ ఈ మంచి కాపరి తృణీకరించబడినవాడు, సిలువలో కొట్టబడినవాడు, సిలువలో వ్రేలాడినవాడు, సిలువలో చంపబడినవాడు. ఈ మంచి కాపరి ద్వారా, ఈ మంచి కాపరి చేసే ఈ రక్షణ కార్యములో ఆయనే మూలరాయిగా మారినవాడు. ఎందుకనగా క్రీస్తు ద్వారా అత్యున్నత ప్రేమను, దేవుని ప్రేమను మనం ఈ మంచి కాపరిలో పొందగలం. మరి ఈ యొక్క రక్షణ యొక్క శక్తి, ప్రభావం ఏమిటి? మనం అనుదిన జీవితంలో పొందుకునే రక్షణ కంటే, భద్రత కంటే ఎంతో విలువైనది, ఎంతో ప్రాముఖ్యమైనది. మరి మన అవసరాలను బట్టి, వ్యక్తిగత జీవితాలను బట్టి
మొదటి పట్టణంలో చూసినట్టు ఆ కుంటివానికి స్వస్థత మాత్రమే కాకుండా రక్షణను పొందిన తీరు మనందరం కూడా ఆలోచించాలి. ఏ విషయంలో నాకు స్వస్థత అవసరం? ఆ స్వస్థత నన్ను రక్షింపబడుటకు దోహదం చేస్తుందా లేదా అని. మరి ఈ రక్షణ కార్యాన్ని ఈ లోకంలో కొనసాగించుటకు గురువులు ఎంతో అవసరం. ఈరోజు మంచి కాపరి ఆదివారాన్ని కొనియాడుతూ మనం గురువుల కొరకు ప్రార్థించాలి. వారి గురుత్వ ప్రమాణాలను నిండుగా, త్రికరణ శుద్ధిగా, విశ్వాసభరితంగా జీవించుటకు, తద్వారా దేవుడు వారికి అప్పగించిన మందను ప్రేమతో, సేవతో వారిని దేవుని వైపు మరల్చుటకు, దేవుని బిడ్డలుగా రూపాంతరము చెందుటకు, క్రీస్తులో మమేకమవ్వుటకు వారు ఎంతో దృఢ నిశ్చయంతో పనిచేయాలి. వారికి ఎంతో శక్తి అవసరం. వారికి మన ప్రార్థనలు అవసరం. అదేవిధంగా ఎంతోమంది యువకులు గురుత్వ సేవలో దేవుని ప్రజలను సేవించుటకు ముందుకు రావాలని ఈరోజు మనం ప్రార్థించాలి. పేతురు ప్రకటన, యోహాను బోధన, యేసుని రక్షణ. గురుశ్రీ ప్రవీణ్ లక్కిశెట్టి. ఆమెన్.